వెనకాలే వస్తారా? తోడుగా ఉందాం, వస్తారా? రండి విందాం. మిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచ్చం. దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత, వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు. మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత బట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. ఏం ప్రజల ఓట్లతో అందలం ఎక్కిన నాయకులకి మనం చెప్పదలుచుకున్నది ఒకటే: దేశం మాకు గాయాలిచ్చినా మీకు మేము పువ్వులిస్తున్నాం. ఓ ఆశా చంద్రికల కుంభవృష్టి కురిసే మిత్రమా, యోచించి ఏమి తెస్తావో. మా అందరి కోసం ఓటు అనే బోటు మీద ఒక సముద్రమే దాటావు. మరొక మిత్రమా, మరొక మన హక్కుల కోసం పోరాడే ప్రజల రెక్కలని విరిచే ప్రభుత్వాలకి ఇదే మన మాట. రాహు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమన మంత్రితో తల క్రిందైపోతుందా? పాలకుల కూటమికి ఒక త్రుటికాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేక పోలవరం నియోజకవర్గం నుంచి ఏదైతే ఈ సమాచార కమిటీకి సంబంధించి మేము ఈ రోజు మండల కమిటీ, గ్రామ కమిటీ, నియోజకవర్గ కమిటీ, జిల్లా కమిటీల వారీగా నియోజకవర్గంలో మా జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా కష్టపడినటువంటి వ్యక్తులకి సముచిత స్థానం దక్కట్లేదు. ఖచ్చితంగా గత 2 రోజుల క్రితం జరిగినటువంటి మీటింగ్లు కూడా ఏ నాయకుడు కూడా సమాచారం ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఏదైతే తమ మాట వినేటువంటి నాయకులు, తమ ఏదైతే చెప్తే చేసే నాయకులకు మాత్రం పదవి ఇవ్వాలని ప్రయత్నం చేశారు. కానీ నా దగ్గరికి వచ్చి బాధపడినటువంటి సందర్భంలో నేను వారికి ఒకటే మాట ఇచ్చాను, నేను మీతో పాటు ఏదైతే అప్లికేషన్ ఇవ్వడానికి నేను ఏలూరు నేను కూడా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్లి నేను అప్లికేషన్ ఇస్తానని చెప్పేసి ఈరోజు సుమారు 400 మందితో నేను ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే జనసేన పార్టీ కోసం ప్రాణం ఇచ్చేటువంటి జన సైనికుల కోసం, ఈరోజు నన్ను గెలిపించినటువంటి జన సైనికుల కోసం ఈరోజు నేను ఏలూరు రావడం జరిగింది. ఏదైతే 2 ఏళ్ల బట్టి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పెత్తందారీ వ్యవస్థని ఈరోజు ఖచ్చితంగా పాలదోలాలి. ఎందుకంటే ఇలాగా అనేక ఇబ్బందులు పెడుతూ ఒక అభివృద్ధిని కూడా చేసుకుంటున్న అభివృద్ధిని కూడా ఎంతో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, మన వ్యక్తులు కొంతవరకు జనసేన పార్టీని డ్యామేజ్ చేసే పరిస్థితి. అని ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాం, జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటుందని మేము పవన్ కళ్యాణ్ గారికి మాట ఇచ్చాం. అదే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా 100% గెలిపించి ఇస్తామని ఆయన పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని ఏదైతే దుష్ట శక్తులు ఇలాగ 2 విధాలుగా పాలించి ఇటు కష్టపడినటువంటి జన సైనికులకు కాకుండా తమ కులానికి చెందినటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది వారికి సపోర్ట్ చేస్తూ ఏదైతే ఈరోజు ఒక ట్రైబల్ ఎమ్మెల్యే
ట్రైబల్ గా ఉన్నటువంటి నన్ను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆ నాయకులు తీసుకొస్తున్న. ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా అధిష్టానం బుద్ధి చెప్పాలని మేము తెలియజేస్తున్నాం. రెండు వర్గాలుగా విడిపోవడానికి కారణాలు ఏంటి? అంటే తమ మాట విన్నటువంటి కొంతమంది జన సైనికుల్ని వెంటబెట్టుకొని కష్టపడినటువంటి జన సైనికుల్ని దూరం పెట్టినటువంటి పరిస్థితి అతనిది. ఖచ్చితంగా ఈ రెండు వర్గాలు కాకుండా అక్కడ జనసేన పార్టీ ఇంకా బలంగా ముందుకు వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం.